ఇలా కేసీఆర్ కొడుకు మురిగినట్టు సిరిసిల్ల మనకు బల్బు బాగా ఎక్కింది, కన్నకవరం తలకాయ ఎక్కింది బాగా. నోరు హద్దులో పెట్టుకోవాలి. బండి సంజయ్ హిందుత్వం కోసం మాట్లాడితే, ధర్మం గురించి మాట్లాడితే నేత మఠం పెట్టుకోవాలన్నట. మీ అయ్య బాగా తాగి ప్రజలకు అందుబాటులో లేకుండా ఫామ్ హౌస్ అన్నాడు. మరి మీ అయ్య బార్ పెట్టుకోవాలి. మీ అయ్య ముఖ్యమంత్రి పదవి ఎందుకు? ఏం పెట్టుకోవాలి? మీ అయ్య తాగి ఉండడానికి ఏం కావాలి? బార్ పెట్టుకోవాలి, బతకాలి. నువ్వు ఊకే తుర్కుల గురించి మారుతావు, హిందుత్వం గురించి వ్యతిరేకం మారుతావు, నువ్వు దేవుడు నమ్మవు. నువ్వు మసీదు కట్టుకో, మరి నువ్వు ఒక మసీదు కట్టుకో. నీ అయ్యే బార్ పెట్టుకోవాలి, నువ్వు మసీదు కట్టుకో, టోప్ పెట్టుకో, గడ్డం పెంచుకో, నమాజ్ చేయి రోజు. ఏది పడితే అది మొగితే నీ ప్రభుత్వం ఉందని అహంకారం ఉండదు ఇంకా నీకు. ఇన్ని రోజులు తిరగలే మేధావి, ఇప్పుడు తిరుగుతాను మేధావి. ఆయన చాలా పెద్ద మేధావి. ఆయన ప్రపంచంలో ఆయన కంటే పెద్ద మేధావి వెళ్ళారు ఆయన. మేము పైసలు తీసుకెళ్తారు, కొబ్బరికాయ ఓడిపోతాడు ఆయన. మేము ఏది తీసుకెళ్తారు, కొబ్బరికాయ ఓడిపోతాడు ఆయన. నేను మళ్ళీ అడుగుతున్నా, నువ్వు 10 సంవత్సరాలు ఏం బీకినావు మేధావి చెప్పు. ఈ మురుగటోడు ఏం బీకిండు? నీ 10 సంవత్సరాల్లో నువ్వు ఎంపీ ఉన్నప్పుడు నువ్వు పార్లమెంట్ బాగా మురిగినా, బాగా మాట్లాడితే రోడ్ వచ్చిందా? మరేమన్నా నువ్వు మాట్లాడితే ఆర్ఓబి వచ్చిందా? నువ్వు మాట్లాడితే రైల్వే స్టేషన్ అభివృద్ధి జరిగిందా? ఏం చేసినావు? నువ్వు మాట్లాడితే ఉన్న 12B వచ్చిందా శాతం యూనివర్సిటీకి? నువ్వు మాట్లాడితే కరీంనగర్ వరంగల్ రోడ్డు స్టార్ట్ అయిందా? నువ్వు మాట్లాడితే పార్లమెంట్ మాట్లాడితే కరీంనగర్ ఎలికతుర్తి సిద్దిపేట రోడ్డు స్టార్ట్ అయిందా? నువ్వు మాట్లాడితే దేనికి ఉపయోగపడ్డది? కేసీఆర్ కుటుంబం ఆస్తులు పెంచుకోవడానికి, ఆస్తులు సంపాదించి పెట్టడానికి, బ్లాక్ మెయిల్ చేయడానికే నువ్వు మాట్లాడేందుకు ఉపయోగపడ్డది నీకు. ఆయన 1 లక్ష లెటర్ పెట్టినాడు ఆయన. ఎవరు? ఆ మేధావి. ఓ టిప్పర్ లోడ్ అంత లెటర్ పెట్టిండు, కానీ టిప్పర్ అంతా మట్టి కూడా వేయలే. నేను ఏది తీసుకెళ్తానికి ఎవరు నేను లెటర్ ఇచ్చినా చూపడతాడు ఆయన. నేను ఏది చేస్తే లెటర్ చూపడతాను చెప్తాడు ఆయన. ఇప్పుడు ఆయన 10 సంవత్సరాలు నాడు కరీంనగర్ వరంగల్ రోడ్ స్టార్ట్ చేసిండు. ఎప్పుడు ఆయన స్టార్ట్ చేసిండా? ఎందుకు స్టార్ట్ చేయాలి మరి? ఆయన ఏం చేసిండు చెప్పు. ఆయన తెల్ల బట్టలు వేసుకున్నాడు, నేను చాలా మేధావి అని చెప్పి పబ్లిసిటీ చేసుకున్నాడు, దానికే పరిమితమైన ఆయన. ఇప్పుడు ఈ కొడుకు స్టార్ట్ చేసిన, తిరుపతి స్టార్ట్ చేసిన కొడుకు. నేను అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడే కేసీఆర్ కొడుకుని ఎవరు వినలేదు. నేను అంటున్నా అంటే మీ అయ్య లేకుంటే నీ బతికేంది చెప్పు. కేసీఆర్ కొడుకు కాకుంటే నువ్వు అంతమంది ఎవరి కుక్కలు దేకలే. నేను కుక్కలు దేకలే. నేను కేసీఆర్ కొడుకు అని నేను ప్రజలు గుర్తించారు అంతే. అంతమంది బతికేంది చెప్పు నాకు, దాని క్లారిటీ నాకు. కేసీఆర్ అనే వ్యక్తి బయట రాకముందు కేసీఆర్ కొడుకు ఈ దేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎవరికైనా తెలుసా? నువ్వు మీ అడవుడు అడగలే, ఇంకా అడవుడు అడగని వాపస్ వచ్చిండు. ఈనాడు పోటీ కడిగిన ₹1,00,00,000 సంపాదిస్తాడు నెలకు. ఎట్లా ఎట్లా బోల్ తవ్వడానికి అలా చిప్పలు కడగడానికి ₹1,00,00,000 జీతం వస్తుందా? నేను చెప్పినా రేపు బంగారంది పూజ ఇట్లా 9 స్టైల్గా 9 వచ్చామన్నా. నీ బతికేని చెప్పరాదు. మీ అయ్యర్ లేకుంటే నీ బతికేని చెప్పరాదు. నేను మా నాన్న పేరుకు రాలే, మా నాన్న పేరుకు రాలే, మా తాత పేరుకుని రాలే. నేను ఫైట్ చేసేసిన. నువ్వేంటి చెప్పు. పెద్ద నాస్తికులు ఇద్దరు ఇప్పుడు పోటీ చేస్తా అనుకుంటున్న మేధావి, కేసీఆర్ కొడుకు, ఇద్దరు నాస్తికులు. కాబట్టి కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో దేవుణ్ణి నమ్మటోళ్ళు చాలా మంది, మెజార్టీ ప్రజలు 90% కాదు 99% మంది ప్రజలందరూ, మెజార్టీ ప్రజలు దేవుణ్ణి నమ్మటోళ్ళు, దేవుణ్ణి పూజించేటోళ్ళు దేవుణ్ణి నమ్మడానికి ఓటేస్తారా? దేవుణ్ణి పూజించేటోళ్ళు, దేవుణ్ణి నమ్మటోళ్ళు దేవుణ్ణి నమ్మని మూర్ఖులకు ఓటేస్తారా? యాదాద్రి అంటున్నావు, మరి యాదాద్రి మీ అయ్య కడతానో తప్పు కాదు. మరి మీ అయ్య నేను నిక్కార్సనే హిందువుని ఇట్లా పెట్టుకున్నా కదా, ఇదే నమస్తే తెలంగాణ పేపర్లో ఇట్లా తెలియ. మరి మీ అయ్య నోడుతోని నీ నోడుతోని బొట్టు గురించి, హిందూ ధర్మం గురించి నేనే హిందూనని చెప్పించిన ఘనత భారతీయ జనతా పార్టీ. రాసిపెట్టుకో. గతంలో హిందూ అని చెప్పుకోవడం భయపడుతుంది మీరు. అలా యాదాద్రి ఎందుకు కట్టినో తెలియదా? యాదాద్రి మీద ₹1,00,00,000 ఆదాయం వస్తుందని చెప్పిన మూర్ఖుని నువ్వు. సిగ్గుండాల కొంచెం. దేవాలయాలని ధార్మిక క్షేత్రంగా మారుస్తావా, వ్యాపార కేంద్రాలుగా మారుస్తావా? నోరా మోరా అనేది. కాబట్టి వెంటనే నువ్వేం చేయంటే
మీ అయ్యకు ఒక బారు పెట్టి నువ్వు ఒక మసీద్ కట్టుకొని నువ్వు నమాజ్ చేస్తుండు, మీ అయ్య మంది అవుతుంటాడు. ఎందుకంటే మీ అయ్య ఊకే తాగి దేశం మొత్తం నవ్వుకుంటాడు మీ అయ్యని చూసి, నీ కుటుంబాన్ని చూసి. మీ కుటుంబం అంటేనే దరిద్రం. అది తెలంగాణ పట్టిన దరిద్రాన్ని పీడ విరడ చేసిందే భారతీయ జనతా పార్టీ. మేము కొట్లాడతాను, మీ ప్రభుత్వం మీకు రాసి పెట్టుకో. మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీ కుటుంబం యొక్క అరాచకాలను, మీ కుటుంబం యొక్క గర్వము, ఆ అహంకారాన్ని ప్రజలకు వివరిస్తేనే మీ కుటుంబం ఏంది. కార్ అట్లా రిపేర్ వచ్చిందట, 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కార్ రిపేర్ వస్తుందా? 10 సంవత్సరాలు కార్ రిపేర్ వస్తుందా? తాగి నడిపితే గట్టిన ఉంటుంది కారు. మరి తాగి కారు నడిపితే గట్టిన ఉంటుంది. నీ కారు సర్వీసింగ్ రోలే, స్క్రాప్ కోసం కూడా పనికి రాదు. స్క్రాప్ మొత్తం స్క్రాప్ అయిపోయింది నీ కారు. మొత్తం ఇనుప సామానుడు కూడా నీ కారు కొంటలేడు. అంటే ఏం కనీసం రాజకీయ అవగాహన లేని వ్యక్తులు కూడా నీకు ఒకటి రాసి పెట్టుకో. నువ్వు రాసి పెట్టుకో. కారు తాగి నడిపింది కాబట్టి మొత్తం బ్రేకులు, లైనర్స్ అన్ని వికినాయి. కారు షెడ్ పోతే కూడా రిపేర్ కాని పరిస్థితి. అది ఇనుముగా మారింది. దాన్ని కొనడానికి కూడా ఇవ్వలేరు. రోడ్డు మీద పడేసారు, అయిపోయా కదా. కాబట్టి ఏది పడుతుంది మాట్లాడద్దు. నీకు దమ్ముంటే గ్రామాల వారీగా ఏ గ్రామానికి ఎన్ని నిధులు ఇస్తావో నువ్వు ఫస్ట్ చెప్పు. మేము ఎన్నికల ప్రచారమే మాది అభివృద్ధి ప్రచారం. నువ్వు రాసి పెట్టుకో. ఎన్నికల ప్రచారమే అభివృద్ధి ప్రచారం. ఏ గ్రామానికి ఎన్ని నిధులు ఇస్తామో పక్కా చెప్తాము. ప్రజలను ఓట్లాడతాము. ప్రజలు ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారు. గల్లీలో ఎవరున్నా కూడా ఢిల్లీలో మోడీ ఉండాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఎట్టి బస్సులో ఈ తెలంగాణ రాష్ట్రంలో 10కి ఎక్కువ ఎంపీ స్థానాలు గెలవబోతున్నాం. నీకు ఒక్కడికి రాసి పెట్టుకో. బీఆర్ఎస్ పార్టీ థర్డ్ ప్లేస్ రాసి పెట్టుకోవాలి.